నిర్మల్ జిల్లా శ్రీ నారాయణ రెడ్డి కడెం ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల పనులు పూర్తి కాకపోవడంతో ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి చేరుతున్న వర్షపు నీరు వృథాగా గోదావరిలోకి వెళ్లిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పనులతో పాటు గేట్ల పనులు పూర్తి కాకపోవడంతో 3 గేట్ల నుంచి వృథాగా నీరు బయటకు పోతుందని తెలుపుతున్నారు. ఇప్పటికీ కౌంటర్ గేటు పనులు పూర్తి కాలేదని, వర్షాకాలం ప్రారంభం కాకముందే గేట్ల పనులు పూర్తి చేయాలని, కానీ అధికారులు పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ సమస్య తలెత్తిందని రైతులు వాపోతున్నారు. గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో భారీ వర్షాలు పడితే సమస్య తీవ్రంగా మారే అవకాశం ఉందని రైతులు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన వరద గేట్ల కౌంటర్ వెయిట్ తయారు చేస్తే తప్ప సాగునీరు అందించే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే దీన్ని పరిశీలించడం జరిగింది. దాంట్లో 1, 2, 3 గేట్లు కూడా ఇప్పటి వరకు రిపేరు చేయలేదు. కనీసం అంటే 6 నెలలు అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు రిపేర్ కాలేదు. పైన ఏసంగి పంటకు కూడా నీరు అవి రిపేర్ చేయక నీరు లేక రైతులను కూడా సరి పంట వేసుకోలేదు. మీది నుంచి వచ్చేటువంటి వచ్చిన వాటర్ అన్ని వెళ్ళిపోతూ ఉన్నాయి ఆ గేట్ల పై నుంచి. మరి అదే విధంగా గేట్ల పై నుంచి ఆ వాటర్ వెళ్ళిపోతే మరి మేము ఇప్పుడు పంటలు పండయా మరి అవి ఎప్పుడు రిపేర్ చేస్తారు, మేము ఎప్పుడు పంటలు వేసుకుంటాం. మరి మొలకలు పోసాలంటే మరి ఆగస్టు దగ్గరికి వస్తుంది, మొలక ఎదగాలి, మేము నాట్లు వేయాలి. మరి దాన్ని ఇప్పటికైనా అధికారులు దానిపై చర్య తీసుకొని ఇమీడియట్లీ ఒక వారం 10 రోజులలో చేయిస్తారని కోరుకుంటున్నాం. లేకపోతే ప్రాజెక్టు మళ్ళీ కూడా వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉన్నాయి. మా రైతుల బతుకు ఇంతే ఉంటుంది కాబట్టి దయచేసి మా రైతుల మీద దయ ఉంచి అవి రిపేర్ చేయించగలని అధికారులను కోరుతున్నాం. కడెం ప్రాజెక్టు దగ్గరికి ఇప్పుడే దీన్ని పరిశీలించడం జరిగింది. దాంట్లో 1, 2, 3 గేట్లు కూడా ఇప్పటి వరకు రిపేరు చేయలేదు.